అందరికీ నమస్కారం. భాషామృతం తరగతికి స్వాగతం. ఈరోజు 8వ తరగతిలోని ఉపవాచక పాఠం హద్దులు హద్దులు గురించి తెలుసుకుందాం. ఉపవాచక పాఠాలు కేవలం పిల్లల విస్తార పఠనానికి ఉద్దేశించడం జరిగింది. కాబట్టి పిల్లలు పుస్తకాన్ని పూని పాఠాన్ని శ్రద్ధగా చదవాలి. మరి ఈ వీడియోలో ఆ అంశానికి సంబంధించినటువంటి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హద్దులు హద్దులు అనేటువంటి పాఠం సంభాషణల రూపంలో, నాటిక రూపంలో జరుగుతుంది. బావమరిది, అత్త, మామ, అల్లుడు, డాక్టరు ఈ పాత్రలు ప్రధానంగా ఈ సంభాషణ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సంభాషణ రూపంలో చెప్పుకుంటూ వివరించుకుందాం. కొత్త పండక్కి ఇంటికి వచ్చినటువంటి అల్లుడికి చేసేటువంటి సేవలు, అత్తమామలు చేసేటువంటి సేవలు, బామర్దులు, మరదళ్ళు బావగారిని ఆట పట్టించేటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ పాఠంలో ఉంటాయి. ఇది విని తెలుసుకుంటూ ఆనందిద్దాం. బావమరిది బావని ఉద్దేశిస్తూ బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు, వీసడి గంధం పూసేరు, వీధి వీధి తిప్పేరు, బావా బావా పన్నీరు అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నాడు. అలా ఆట పట్టిస్తున్నటువంటి మరిదిని వాళ్ళ తండ్రి అంటే మామగారు ఈ విధంగా మందలిస్తాడు. ఒరే చిన్నాడా, ఏమిటా అల్లరి? అతను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే వికవికలు, ఒకటే పకపకలు, నవ్వు 4 విధాలా చేటు, అలా నవ్వకండి అంటే వినరేం? అదేమిటో అల్లుడు గారు కూడా ఒక కొత్త లేదు, ఒక పాత లేదు, ఏమిటేమిటో మాట్లాడతాడు అని అనగానే అక్కడే ఉన్నటువంటి అత్తగారు కూడా అందుకుని తన కొడుకు అనగా మరిది పాత్రను ఉద్దేశిస్తూ, ఎంత బావగారైనా కొంచెం హద్దుల్లో ఉండాలి నాయనా, అలా అతను సందర్భం లేకుండా మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు అతనికి ఏమన్నా పిచ్చేమో అని అనుకుంటున్నారు. కొత్త అల్లుడు కదా, కొంచెం బెట్టుగా ముక్తసరిగా ఉండడం మంచిది కాదు అని అంటూ ఉండగానే మామగారు అందుకొని, నేను నా పెళ్ళైన కొత్తల్లో ఇలా ఉండేవాడినా అంటాడు. ఆ మాటతో అత్త ఇలా అంటుంది, సరే మీ సంగతే చెప్పండి, పలహారం వద్దనేవారు, ఎవరితోనూ అసలు మాట్లాడేవారే కాదు, మిమ్మల్ని చూసి మా ఊళ్ళో వాళ్ళంతా మరీ ఏమిటి ఈయనగారు ముంగి మిశానమల్లే ఉంటాడు, మరీ అంత ముళ్ళ ముప్పితనం పనికిరాదు, దానికి ఒక హద్దు ఉండాలి అనేవారు. అనగానే అప్పుడు మామగారు అందుకుని, అది సరే గాని అల్లుడు గారు వచ్చారు కదా అని పలహారాలు అంత చేటు చేయడం మంచిది కాదు, దానికి కూడా ఒక హద్దంటూ పెడదు, హద్దు మీరి అన్నీ చేసి పెడితే అతని ఆరోగ్యం పాడవుతుంది. పొద్దున్నే ఇడ్డెండ్లు అంటే ఇడ్లీలు, 10ంటికి బొబ్బట్లు, గారెలతో భోజనం, మధ్యలో కారపూస, మధ్యాహ్నం మొక్కజొన్న పొత్తులు, రాత్రి తాలింపు శనగలు, ఏమిటా చిరుతిండ్లు అని అత్తగారిని మందలిస్తూ ఉండగా ఇంతలో అల్లుడు బాధపడుతూ, అమ్మో బాబోయ్ నొప్పి, కడుపు నొప్పి మెలి తిప్పేస్తోంది, నాకొద్దు బాబో అంటే తిను తిను అని కంచంలో గుమ్మరించారు. వేళాకోళానికని మరదలు బావమరిది పట్టు తినిపించారు. దేనికైనా ఒక హద్దు ఉండాలి నాయనో, బాబోయ్ కడుపు నొప్పి అంటూ మెలి తిరిగిపోతూ ఉన్నాడు. అప్పుడు అత్త అల్లుడి పరిస్థితిని చూసి, ఏమిటి నాయనా బాధపడుతున్నావు అని అల్లుడిని అడగగా, బాధపడడం ఏమిటి, యమ బాధ, మీరు పెట్టిన మొక్కజొన్న పొత్తులు, గారెలు, బూరెలు, బొబ్బట్లు, మొక్కజొన్న పొత్తులు అన్నీ కడుపులో చేరి మీటింగులు పెట్టుకుంటున్నాయి, ఎగిరి గంతులేస్తున్నాయి, నాయనోయ్ బాధ అంటూ బాధపడుతూ ఉన్నాడు ఆ అల్లుడు. అప్పుడు మరిది ఇంకా వేళాకోళం చేస్తూ ఇలా అంటాడు, బావా నీకు తంపట వేరుశనగకాయలు తేగలు అంటే ఇష్టమంటగా, తెచ్చి ఇవ్వమంటావా అన్నట్లుగా వేళాకోళానికి అడుగుతాడు భావమరిది. అప్పుడు బావ బాధపడుతూ, ఇప్పుడొద్దు బాబోయ్, తర్వాత చూద్దాం,
ఇప్పుడైనా వేళాకోళాలు, దేనికైనా హద్దు పద్దు ఉండాలి. అలా బలవంతాన తినిపించి కదూ నన్ను ఈ స్థితికి తెచ్చారు. బాబోయ్ నొప్పి నొప్పి అంటూ ఆ అల్లుడు బాధపడుతూ ఉన్నాడు. అల్లుడు బాధపడుతూ ఉన్నటువంటి స్థితిని చూసినటువంటి ఆ అత్తగారు నెమ్మదిగా అల్లుడి దగ్గరికి వచ్చి, కొంచెం అల్లం రసం నూరివ్వనా నాయన, కడుపు నొప్పి తగ్గుతుందేమో అని అడుగుతుంది. అప్పుడు మరిది దాన్ని కూడా వేళాకోళానిగా తీసుకుని, సరదాగా తీసుకుని ఇలా అంటాడు, అల్లం రసం పట్టే సందే ఉంటే బావగారు మరి 2 బొబ్బట్లే లాగించేవారు, వారికి బొబ్బట్లు బాగా ఇష్టమట కూడాను అంటాడు. ఆ మాటకి కోపగించుకున్నటువంటి అల్లుడు, ఒరే బావా, నాకు కోపం వచ్చిందంటే తెలుసా, మొన్న మా ఊళ్ళో ఒకటిని చితక్కొట్టి, అమ్మో కడుపు నొప్పి కడుపు నొప్పి అంటూ బాధపడతాడు. అప్పుడు మరిది అందుకుని, నీ కోపానికి కూడా కొంత హద్దు ఉండాలి బావా, మరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎప్పుడు పడితే అప్పుడు అంత కోపం పనికి రాదు అంటాడు. అలా ఆట పట్టిస్తున్నటువంటి బామ్మర్దిని చూసి అత్తగారు, అంటే ఆ బావమరిది తల్లిగారు ఈ విధంగా అంటుంది, నీ ఉండరా, అతగాడు బాధతో మెలికి తిరిగిపోతూ ఉంటే మధ్యలో నీ గొడవ పనికిరాదు. అప్పుడు మరిది ఇలా అంటాడు, ఎంత కొత్త అల్లుడైతే మాత్రం పండక్కి వచ్చాడు కదా అనేసి అదే పనిగా పెట్టడమా, మీరు కాస్త తగ్గించి పెట్టకూడదా, అతను కాస్త తగ్గించి తినకూడదా అంటాడు. అప్పుడు అల్లుడు, ఇదే ఆఖరి పండగ, ఇక జన్మలో ఈ ఊరు రాను, బాబోయ్ చచ్చిపోతున్నా అంటూ బాధపడిపోతూ మెలికి తిరిగిపోతూ ఉన్నాడు అల్లుడు. అప్పుడు అత్త అందుకుని, ఇదెక్కడి అఘాయిత్యమండి, దిక్కుమాలిన దాన్ని, నేనేనా దీనికంతా కారణం, ఏ డాక్టర్నన్నా తీసుకురండి, అలా నిలబడి చూస్తారేం అంటుంది భర్తను చూసి, అనగా మామగారిని చూసి. అప్పుడు మామగారు అలా ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. మామ స్థితిని చూసినటువంటి అల్లుడు గారికి చిరెత్తుకొచ్చి ఈ విధంగా అంటాడు, ఒక పక్క ప్రాణం పోతుంటే అలా తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంటారేం, ఆలోచనకు కూడా ఒక హద్దుండాలి అంటాడు. అప్పుడు మామగారు, సరే పదండి, అసలే అల్లుడిని పండక్కి తీసుకొచ్చినందుకే బోరెడు ఖర్చు అయింది, అంత చేటు ఖర్చు పనికిరాదే, మన హద్దుల్లో మనం ఉంటే మంచిదే అంటే విన్నావా, ఇప్పుడు ఈ ఆసుపత్రి ఖర్చు కూడాను అంటాడు. అప్పుడు అత్త ఈ విధంగా అంటుంది, మీ పిసిని కొట్టితనం బంగారం కాను, మరి అంత లోభిత్వం పనికిరాదు, దానికి ఒక హద్దుండాలి, అవసరం వచ్చినప్పుడు ఖర్చు చేయకపోతే ఎలా అని అత్తా మామ వాదులాడుతూ ఉండగా అల్లుడు, అమ్మోహో నొప్పి, నేను బతకను అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మామ, సరే పదండి డాక్టర్ గారి దగ్గరికి పోదాం అని చెప్పి మామ, అత్త, మరిది అందరూ కూడా కలిసి అల్లుడిని డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారి ఆసుపత్రికి తీసుకువెళ్తారు. ఆ వెళ్ళే సందర్భంలో కానీ ఆసుపత్రి దగ్గర కూడా ఆ అల్లుడు నొప్పికి బాధపడుతూ గావు కేకలు పెడుతూ ఉంటాడు. అతని యొక్క అరుపును విన్నటువంటి డాక్టరు ఈ విధంగా అంటాడు, ఏమిటి ఆ గావు కేకలు, హద్దు పద్దు లేకుండా అని మందలిస్తాడు డాక్టరు. అప్పుడు మామ, ఇంకా హద్దేమిటండి, ఒక పక్క మా అల్లుడు కడుపు నొప్పితో మెలితిరిగిపోతూ ఉంటే మీరు అర్జెంటుగా పరీక్ష చేయాలి, మీ తదిమ్మ కేసులన్నీ కొంచెం హద్దుల్లో పెట్టి ఈ కేసు ముందుగా చూడాలి అని తొందర పెడతాడు డాక్టర్ గారిని మామగారు. అప్పుడు అల్లుడు నొప్పితో, నే బతకను బాబోయ్ నొప్పి అని మెలితిరిగిపోతూ ఉంటాడు. అతని పరిస్థితిని చూసినటువంటి డాక్టరు, ఇలా వచ్చి ఈ బల్ల మీద పడుకో బాబు అంటూ బల్ల చూపిస్తాడు డాక్టరు. అప్పుడు అల్లుడు, మీరంతా కలిసి నన్ను బల్ల మీద పడుకోబెట్టండి, నేనుగా పడుకోలేను అని బాధపడుతూ ఉంటే అప్పుడు అందరూ కలిసి అల్లుడిని పట్టి బల్ల మీద పడుకోబెడతారు. అప్పుడు మామ అల్లుడి స్థితిని చూసి, హద్దు పద్దు లేకుండా లేడి పిల్లలా ఎగిరి గంతులేసేవాడు, ఎంత అవస్థ వచ్చి పడింది తండ్రి నీకు, డాక్టర్ గారు వెంకుడి గారికి ఏమైనా కబురు చేయమంటారా అని అడుగుతాడు. అంటే అల్లుడికి ఏమైనా విషమ పరిస్థితి ఏర్పడుతుందేమో, వాళ్ళ కుటుంబీకులకి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో మామ అడుగుతాడు. అప్పుడు డాక్టరు, ఏమిటండి కంగారు, నన్ను పరీక్ష చేయనీయండి, కంగారుకు కూడా ఒక హద్దుండాలి అని అంటాడు. అప్పుడు
అల్లుడు బాధతో, అన్నింటికీ హద్దులుండాలి, నా కడుపు నొప్పికే హద్దు లేకుండా పెరిగిపోతోంది బాబోయ్ అంటూ బాధపడుతూ ఉంటాడు. అతన్ని డాక్టరు బాగా పరీక్ష చేసి డాక్టరు ఇలా అంటాడు, వెంటనే ఇతనికి ఆపరేషన్ చేయాలి, కడుపులో ఏమిటేమిటో చాలా కనిపిస్తున్నాయి అంటాడు. అప్పుడు అల్లుడు, అయ్య బాబు, ఆపరేషనే అయితే నేను బతుకును అని భయపడుతూ ఉంటే డాక్టరు అతనికి ధైర్యం చెప్తూ, మరేం పర్వాలేదు బాబు, నీకేం పర్వాలేదు అని అంటూ ఉండగా ఆ అల్లుడి భయాన్ని చూసినటువంటి మరిది ఇలా అంటాడు, భయానికి కూడా కొంచెం హద్దుండాలి బావగారు అనగానే అల్లుడు, నా భయానికేం కానీ ముందు నీ అల్లరికి కాస్త హద్దులు పెట్టాలి అంటాడు. ఇంతలో డాక్టరు, ఏమిటి ఆపరేషన్ చేయమంటారా, 1000 రూపాయలు అవుతుంది అంటాడు. ఆ మాట వినగానే మామ, 1000 రూపాయలే, అదేమిటి డాక్టర్ గారు, మీ ఫీజుకి మరీ హద్దు లేకుండా ఉంది. అప్పుడు డాక్టర్ ఈ విధంగా అంటాడు, ఏం చేస్తాం, అదంతే, 1000 రూపాయలు ఇచ్చి మనిషిని బతికించుకున్నా సరే, లేదా భగవంతుని మీద భారం వదిలి తీసుకుపోయినా సరే, అంతా మీ ఇష్టం అన్నట్లుగా అంటాడు. అప్పుడు మామ, ఏమే, భగవంతుని మీద భారం వదిలి తీసుకుపోదామా ఇంటికి అంటాడు భార్యని. అప్పుడు ఆమె భర్తను ఉద్దేశిస్తూ, మీ వేదాంతం మండ, వేదాంతానికి కూడా ఒక హద్దుండాలండి, అవతల అతను నొప్పితో కింద మీద పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇలా మాట్లాడడం మంచిదా అన్నట్లుగా అడిగితే, అప్పుడు మామ, నీ మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది అన్నట్లుగా మాట్లాడతాడు. అప్పుడు అత్తామామ ఇద్దరు నీ మూలంగానే అని, ఆమె నీ మూలంగానే అని అతను ఇలా వాదులాడుతూ ఉండగా అప్పుడు డాక్టర్కి కోపం చిరెత్తుకొచ్చి, అబ్బబ్బా, ఏమిటి మీ పోట్లాట కూడా ఇక్కడేనా, దానికి ఒక హద్దుండాలి అని కోప్పడగానే మామగారు ఇక చేసేది ఏమీ లేక, సరే కానియండి డాక్టర్ గారు, అంతా మీ దయ, భగవంతుడి దయ అంటాడు. అప్పుడు డాక్టరు, సరే నర్స్ ఆపరేషన్కి సిద్ధం చెయ్యి అని ఆర్డర్ ఇచ్చి ఆపరేషన్ గదిలో అన్నీ కూడా సవ్యంగా అమర్చి ఆపరేషన్కి సిద్ధమవుతారు. అప్పుడు డాక్టరు చేతిలో ఒక రంపం పట్టుకుని ఎదురుగా నిలబడతాడు. దాన్ని చూడగానే అల్లుడు భయంతో, అయ్య బాబోయ్, ఎదురుగుండా ఆ రంపం ఏమిటి, దాంతో కోస్తారా ఏంటి అంటూ భయపడతాడు. దేంతో కోస్తే నీకెందుకు, మాట్లాడకుండా ఈ బల్ల మీద పడుకోవయ్యా అంటాడు డాక్టరు. ఇది ఒక హాస్య సంఘటన కిందకి వస్తుంది. ఇక్కడ పిల్లల చేత అభినయించేటప్పుడు పేషెంటు కనిపించకూడదు, డాక్టరు రంపంతో కోస్తున్నట్లుగా అభినయించాలి. అలా డాక్టరు రంపంతో పొట్టను కోసి ఆ పొట్టలో నుంచి బొబ్బట్లు, గారెలు, చెంచాలు, ఇంకా కొన్ని వస్తువులను ఒక్కొక్కటిగా పొట్టలో నుంచి తీస్తూ ప్రేక్షకులకు చూపిస్తూ పక్కన పెడుతూ ఉంటాడు. మొత్తానికి ఆపరేషన్ పూర్తయి డాక్టరు ఆ ఆపరేషన్ గదిలో నుంచి బయటకు వచ్చి, ఏమండి, పెద్దవాళ్ళెవరో ఒకసారి ఇలా రండి అంటాడు. అప్పుడు అత్త కాస్త కంగారుగా డాక్టర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏం డాక్టర్ గారు, ఎలాగుంది, ఆపరేషన్ అయిపోయిందా, కులాసాగా ఉన్నాడా మా అల్లుడు గారు అని అడుగుతుంది. అప్పుడు డాక్టరు, ఏం అల్లుడు, నా ముఖం అల్లుడు. అప్పుడు అత్త గుండెలు పాదుకుంటూ, అయిపోయిందా, అయ్యో నా తల్లి, ఓ నా కూతురా, చిన్నతనంలోనే నీకు ఈ అవస్థ అంటూ రోధిస్తుంది. అప్పుడు ఆ మాటలు వినగానే డాక్టరు, చచ్చా ఊరుకోండి, మీ కంగారుకు కూడా ఒక హద్దుండాలి, మీ అల్లుడు నిక్షేపంలా ఉన్నాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్, అతన్ని మీరు డిస్టర్బ్ చేయకండి అంటాడు. అప్పుడు మామగారు డాక్టర్ దగ్గరికి వచ్చి, అలాగే బాబు, జబ్బేమిటి అసలు అని అడుగుతాడు. అప్పుడు డాక్టరు పెద్ద పళ్ళెం చూపించి, ఈ పళ్ళెంలో చూడండి, గారెలు, బూరెలు, బొబ్బట్లు, వేరుశనగ పప్పులు, చెంచాలు, ఇదిగో ఈ 5 పైసల నాణాలు, 10 పైసల నాణాలు అని అన్నీ డాక్టరు ఒక పళ్ళెంలో అతని పొట్టలో నుంచి తీసినటువంటి వస్తువులన్నింటినీ చూపిస్తాడు. అప్పుడు మరిది డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు, నా పెన్ను ఒకటి పోయింది, ఉందేమో చూడండి అని అడుగుతాడు. ఇక్కడ కూడా అల్లుడి మీద మరిది తన యొక్క చతురతను చూపించడం అనేది జరిగింది. అప్పుడు అత్త, డబ్బులెక్కడవబ్బా అని అడుగుతుంది. పొట్టలో ఆ 5 పైసల నాణాలు, 10 పైసల నాణాలు
ఎలా వచ్చాయా అనే సందేహంతో ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా అప్పుడు మామ ఇలా అంటాడు, నేను చెప్పలా నీ దాపరికం మండ, చిల్లర డబ్బులు తీసుకెళ్ళి మెంతుల డబ్బాలోనూ పప్పుల డబ్బాలోనూ దాచుకుంటావుగా, శనగపప్పుతో పాటు బొబ్బట్లలో కలిసి పొట్ట లోపలికి వెళ్ళి ఉంటాయి అంటాడు మామ అత్తను చూసి. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అప్పుడు మరిది ఇలా అందుకుని, తిండికి కూడా ఒక హద్దుండాలి, ఏం ప్రపంచం రా బాబు, అన్నింటికీ ఒకటే హద్దులు, తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకి హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినారితనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు, హద్దులు హద్దులు, అన్నింటికీ ఒకటే హద్దులు అని అంటాడు. ఆ పిల్లవాడి మాటలకి అక్కడ అందరూ కూడా నవ్వుకుంటారు. ఇది పాఠం. అంటే ప్రతి పనిలోనూ ఒక హద్దు అనేది ఉండాలి. హద్దు దాటనంత వరకు అన్నీ మంచిదే. హద్దు దాటితే ఏదైనా సరే చెడుకి దారితీస్తుంది. ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.